నామినేషన్ దాఖలు చేసి రావడం, నెల్లూరు ఎంపీగా ఎన్డీఏ క్యాండిడేట్గా నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నాను. ఇదే ఈరోజు నామినేషన్ అనేది అభివృద్ధికి నాంది, అభివృద్ధికి ఒక ఫౌండేషన్ స్టోన్ అనుకోండి. జిల్లా వాసులందరికీ చెప్తున్నాను, ఈ నా నామినేషనే అభివృద్ధికి ఫౌండేషన్ అని. ఖచ్చితంగా జిల్లాలో ఎటువంటి మనం చేయగలిగిన సమస్యలు ఎటువంటి ఉన్నా మనం చేయగలిగిన ఖచ్చితంగా చేస్తాం. ప్రజలకి సేవ చేయాలని ఈరోజు ముందుకు వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాలకి రావడమే సేవాభావంతో. ప్రత్యక్షంగా వచ్చినప్పుడు అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాలు ఈరోజు నేను పోటీ చేయడం జరుగుతుంది. అట్టే మీ అందరికీ తెలుసు, ఇక్కడ చూస్తే క్లీన్ చిట్ ఉన్నది, అక్కడ చూస్తే చార్జ్ షీట్. అది ఒక్కటే ప్రజలందరూ గుర్తుపెట్టుకొని మీ ఓటు సైకిల్ గుర్తుకేసి నన్ను నాతోటి ఉండే నా పార్లమెంటు 7 మంది ఎమ్మెల్యేలు, మన పాత నెల్లూరు జిల్లా ఉండేవాళ్ళ ఆ 3 ఎమ్మెల్యేలు అందరినీ కూడా గెలిపియాలని కోరుకుంటున్నాను. మీరు ముందుకు చూడొచ్చు, ఇప్పుడు వరకు నేను చేసిన సేవా కార్యక్రమాలు నేను ఎలక్షన్లో ఏదో పోటీ చేస్తానని చేసింది కాదు. 10-15 సంవత్సరాల నుంచి నా ఫౌండేషన్ మీద కానీ నా సొంత డబ్బుతో కానీ రకరకాల సేవలు చేస్తూ ఉన్నాను. ప్రజలకి స్కూల్ పెట్టాను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అంటే ఈరోజు దాదాపు 130 వాటర్ ప్లాంట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఉదయగిరి ఆ ప్రాంతాల్లో, ఎక్కడ మెట్ట ప్రాంతాలు ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ఉన్న దగ్గర వాటర్ ప్లాంట్స్ పెట్టి నేను మెయింటైన్ చేస్తున్నాను. పెట్టడం సులభం, మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈరోజు కూడా 10 సంవత్సరాలు అన్నాడు పెట్టిన ప్లాంట్లు కూడా నేనే మెయింటైన్ చేసి ఈరోజు కూడా మనందరం మంచినీళ్ళు అందిస్తున్నాము. ఆ పల్లెల్లో రకరకాల సేవలు. ఇవే కాకుండా ధార్మికంగా మీ అందరికీ తెలుసు, ఎన్ని పూజలు ఇటువంటి నెల్లూరు ప్రజలు చూడలేని కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడికి తీసుకొచ్చి. సో ఇవన్నీ ప్రజలు గుర్తించుకొని వాళ్ళ ఓటు విపిఆర్ అనే నేను నాకు వేయమని కోరుకుంటూ నన్ను గెలిపించాలని కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. అట్లే నాతో పాటే ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించి మా సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని కూడా గెలిపించమని కోరుకుంటున్నాను.